హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నింటినీ కూడా చూద్దాం. చెప్తాను. ఒక అరగంట 35 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది వీడియో. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో 35 నిమిషాల వీడియో మీకు 20-22 నిమిషాల్లో ప్లే అవ్వడానికి ప్లేబ్యాక్ స్పీడ్లోకి వెళ్ళి 1.5 లేదా 1.25 స్పీడ్లో పెట్టుకోండి, త్వరగా అయిపోతుంది. అలాగే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపుగా 40 అంశాల మీద క్యాబినెట్ మీటింగ్లో చర్చించారు. అందులో ఎక్కువగా పెట్టుబడులకు సంబంధించి రకరకాల ప్రాజెక్టులు అభివృద్ధి, విజయవాడ అండ్ విశాఖపట్నంలో మెట్రోల కథలకు వచ్చింది. ఈరోజు టెండర్లకు పిలుస్తారంట. మెట్రో రైలు ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 40% విలువైన పనులకు టెండర్లు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0కు ఆమోదం. 79,900 కోట్లకు పెట్టుబడుల ప్రతిపాదనలకు అంగీకారం. 1.5 లక్షల ఉద్యోగాలకు అవకాశం. రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. తిరుపతి తొక్కిసలాటపై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలిదశ కింద 2 కారిడార్ల అనుమతి మంజూరుకు అడుగులు పడుతున్నాయి. 10,118 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. ప్రభుత్వం జాయింట్ వెంచర్ ఈక్విటీ ఫండింగ్ సగం ఉండేలా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. విశాఖ నగరంలో 11,498 కోట్ల అంచనా వ్యయంతో ఇదే పద్ధతిలో పనులు చేస్తారు. ఈ 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో విడిభాగాల తయారీకి, ఎలక్ట్రానిక్ పరికరాలు రాష్ట్రంలోనే తయారవ్వడానికి ఒక విధానం రూపొందించారు. 100 నుంచి 150 బిలియన్ డాలర్ల వ్యాపారం ఇక్కడ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే 79,900 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. మొన్న ఎస్ఐపిబి సమావేశం జరిగింది. దానిలో వచ్చిన పెట్టుబడులు సహా అంతకుముందు జరిగిన సమావేశానికి సంబంధించి మొత్తం పెట్టుబడులు నిన్న ఆమోదించారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో కింద తొక్కిసలాట జరిగింది కదా, ఆ తొక్కిసలాటకు ఎవరు కారణం అనేది ఒక కమిటీ నివేదిక వచ్చింది. ఆ నివేదికను కూడా నిన్న ఆమోదించారనమాట. ఆ నివేదికలో ఏముందంటే అక్కడ ఎస్పీ సుబ్బరాయుడి పాత్ర ఏమీ లేదు. అప్పటి ఎస్పీ సుబ్బరాయుడి పాత్ర ఏమీ లేదు. ఆయన మీద చర్యలు అవసరం లేదు. డిఎస్పీ రమణ్ కుమార్ అండ్ హరినాథ్ రెడ్డి వీళ్ళిద్దరే కీలకం. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తిరుపతిలో తొక్కిసలాట జరగడానికి వాళ్ళే కారణం. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించలేదు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. అలాగే తిరుమల జేఈఓ గౌతమి పర్యవేక్షణ లోపం కూడా ఉంది. ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి అని కమిటీ నివేదిక ఇచ్చారు. ఇది మంత్రిమండలికి సంబంధించి కీలకమైన ఆమోదం. ఈ మంత్రిమండలి నిర్ణయాలను ఇవన్న ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద, జగన్ నిర్వాహకం వల్లే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి సీఎం. అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు. సత్సంబంధాల పునరుద్ధరణకే అక్కడికి వెళ్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాం. ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. అక్రమ కట్టడాలను నిర్మించేటప్పుడు కూల్చేయాలి. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు. రేపు సీఎం గారు సింగపూర్ వెళ్ళబోతున్నారు. 5 రోజుల పర్యటన. సో ఆయన సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా 5 రోజుల పాటు ఉంటారు. పక్కన పెడితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ప్రధానుల సమక్షంలో సంతకాలు. 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం. చారిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోదీ. స్టార్మర్తో భేటీలో పలు అంశాలపై చర్చ. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం. విజన్ 2035 ఆవిష్కరణ. కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని అండ్ భారత ప్రధాని మోదీ ఇద్దరు కలిపి కీలకమైన ఒప్పందం చేసుకున్నారు. భారత బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది. 2 దేశాల మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కాబోతోంది. బ్రిటన్కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. దుస్తులు సహా చాలా వ్యవసాయ రంగ, ఆహార శుద్ధి ఉత్పత్తులకు టారిఫ్ను లండన్ పూర్తిగా మినహాయించనుంది. ఇది ఒక గుడ్ న్యూస్. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులను నియమించుకోవద్దు. టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమలు నిర్మించడం, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన బుధవారం జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడుతూ చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. దీనివలన చాలామంది అమెరికన్లకు ద్రోహం జరిగింది. మన దేశంలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలను నెలకొల్పుతున్నాయి, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి, ఐర్లాండ్ను అడ్డం పెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, ఇక్కడ ప్రజల అవకాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ అన్ని కంపెనీలు పనిచేయాలి అని పేర్కొన్నారు. మన దేశం నుంచి చాలామంది అక్కడ టెక్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బహుశా ఆ కడుపు మంట ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా అతనికి అన్ని విషయాల్లో కడుపు మంట ఎక్కువైపోయింది. అందుకే ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద ఆయన గొడవ చేస్తూనే ఉన్నాడు. తాజాగా నిన్న ఆయన చేసిన కామెంట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇదిగో భారతీయులను నియమించుకోవద్దు, ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలి, కంపెనీల అంతర్జాతీయ ధోరణి వదలాలి, నా పాలనలో ఈ సంస్కృతికి ముగింపు, సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం, ఏఐ సదస్సులో డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు కూడా చూడవచ్చు. తర్వాత థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ రెండు దేశాలు కూడా పరస్పరం యుద్ధానికి కాలుదువ్వాయి. రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న హిందూ దేవాలయాల విషయంలో దాదాపుగా 1907లో అక్కడ సరిహద్దులు నిర్ణయించారు. ఫ్రెంచ్ అప్పటి వరకు కంబోడియా ఫ్రెంచ్ అంటే నాకు పూర్తిగా హిస్టరీ తెలియదు, ఒకసారి చూస్తున్నా. మొత్తానికి ఆ గొడవకు కారణమైతే మాత్రం హిందూ దేవాలయాలే. ఆ సరిహద్దులో ఉన్న హిందూ దేవాలయాల విషయంలోనే సరిహద్దులో పరస్పరం దాడులు. థాయ్లో 11 మంది మృతి, 28 మంది గాయాలు. నష్టం వివరాలను వెల్లడించని కంబోడియా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసిన థాయ్. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా, పశ్చిమాసియా ఘర్షణలు. వీళ్ళకి ఈ వివాదం, సరిహద్దు వివాదం 1907 అప్పటి నుంచి ఉందంట. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ ఈ స్థాయిలో బీభత్సం లేదు. కానీ నిన్న మాత్రం పౌరులు కూడా ఎఫెక్ట్ అయ్యారు రెండు దేశాల్లో. థాయిలాండ్లో ఏకంగా 11 మంది మరణించారు. ఇది ఒకసారి స్పెషల్ స్టోరీ చేస్తా, అసలు పూర్తిగా డీటెయిల్డ్గా కొంచెం స్టడీ చేసి అనలైటికల్ ఆర్టికల్ ఒకటి చేద్దాం. తర్వాత రష్యాలో ఒక విమాన ప్రమాదం జరిగిందండి. 49 మందితో వెళ్తూ అడవిలో కుప్పకూలిన లోహవిహంగం. అందరూ దుర్మరణం, శిథిలాలను గుర్తించిన అధికారులు. విమాన ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికక్కడ విమానం కోళ్ళం. మొన్న బంగ్లాదేశ్లో ఒక విమానం స్కూల్ మీద కూలింది, 20 మందికి పైగా మరణించారు. ఇప్పుడు రష్యాలో, అలాగే మన దేశంలో ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఇక డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు 80% రాయితీపై ఇవ్వనున్న సర్కార్. ఈ ఏడాది 440 మందికి అందించేలా ప్రణాళిక. వ్యవసాయానికి చేయూత. 5 నుంచి 7 నిమిషాల్లోనే ఎకరం పొలం పిచికారి. డ్రోన్కి కాస్త పిచికారి మందు పెట్టేసి డ్రోన్ని ఆపరేట్ సరిగ్గా చేయగలిగితే 5 నుంచి 7 నిమిషాల్లో ఒక ఎకరం మొత్తం పిచికారీ చేసేస్తుంది. అదే ఒక రైతు అయితే మొత్తం ఎకరం మొత్తం తిరిగి పిచికారీ చేయడానికి, పంపింగ్ చేయడానికి టైం పడుతుంది. ఈజీగా అరగంటకు పైగా పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా చాలా ఈజీగా అయిపోద్దని. సో అందుకని ఇప్పుడు డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు ఇచ్చి రైతులకు దాన్ని అనుసంధానం చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. ఇది మంచి నిర్ణయం. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో ఈ తెలుగు అమ్మాయి ఫైనల్కు దూసుకెళ్ళింది. గురువారం సెమీఫైనల్ టై బ్రేక్లో ఆమె 5-3తో చైనా క్రీడాకారిణి లీ టింగ్జీని ఓడించింది. టైటిల్ కోసం హంపి భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్తో తలపడనుండటంతో ఈసారి చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ మన దేశానికే సొంతం కానుంది. ఫైనల్ శనివారం మొదలవుతుంది. మద్యం కుంభకోణం నిందితులు నా ఫ్లాట్కు వచ్చేవారు. బేస్ ఎడ్జ్ ప్రాంతంలోని డమాక్ టవర్స్లో వారు ఉండేవారు. అప్పటికి వారు నిందితులు కారు. సిట్ ఎదుట శ్రవణ్ రావు వాంగ్మూలం. అప్పటికి వాళ్ళు ఎందుకు నిందితులు అవుతారు బాసు? అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, వాళ్ళు అప్పుడు తప్పు చేస్తున్న వారు అంతే. అప్పుడు వాళ్ళ మీద కేసు లేదు, నిందితులు లేవు. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన వరుణ్ పురుషోత్తం, బూనేటి చాణక్య సహా మరికొందరు దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్లో నా ఫ్లాట్కు తరచూ వచ్చేవారు. ఫిబ్రవరి, మార్చి మధ్య 50 రోజులు నా ఫ్లాట్లో ఉన్నారు. అప్పట్లో వారు మద్యం కుంభకోణం కేసులో నిందితులు కారు. వారికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, అందుకే వారితో కలిసి ఉన్నా అని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావు సిట్ అధికారులకు చెప్పారు. మద్యం కుంభకోణం నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రవణ్ రావు గురువారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
అంటే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది, అక్కడ బీఆర్ఎస్ అధికారం నుంచి జస్ట్ దిగింది. అప్పుడు శ్రావణ్ రావు దుబాయ్లో ఫ్లాట్ కొనుక్కొని విన్నాడు. ఆయన ఏదో ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఏదో ఉంటుందిలే, పార్టీలో రిలేషన్స్, వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న రిలేషన్ నేపథ్యంలో ఇచ్చాను, ఆశ్రయం ఇచ్చానని చెప్తే అయిపోయేది కదా. ఇక మద్యం కుంభకోణం విలువ 1,00,000 కోట్లు. జగన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై సిట్ విచారణ డిస్టిలరీల చుట్టే తిరుగుతోందని, వాస్తవంగా మద్యం తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని దశల్లోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. కాబట్టి మొత్తం 1,00,000 కోట్లు, ఈ కుంభకోణం 3,500 కోట్లే కాదు, మొత్తం 1,00,000 కోట్ల మేర అవినీతి జరిగింది. నాసిరకం మద్యం సరఫరా కారణంగా 30 లక్షల మంది కిడ్నీ లివర్ సమస్యలు వచ్చాయి, 30,000 మంది వరకు మరణించారని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కూడా విచారణ చేయాలి అని చెప్పుకొచ్చారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడుతుందని అంచనా. ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అంటండి. జాగ్రత్తగా ఉండండి, అత్యవసరం అయితే తప్ప రావద్దు. ఇక రిమాండ్ ఖైదీకి సహాయకుడి ఏర్పాటు నిబంధనలు లేదు. మిథున్ రెడ్డికి కల్పించిన సౌకర్యంపై జైలు పర్యవేక్షణాధికారి రివ్యూ పిటిషన్. అదేంటో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వలేదు పర్సనల్ అసిస్టెంట్ని, కానీ అక్కడ మిథున్ రెడ్డి గారికి పిఏని ఇచ్చారు పర్సనల్ అసిస్టెంట్. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై పర్యవేక్షణాధికారి రాహుల్ రివ్యూ పిటిషన్ వేశారు. నిజమే, ఒక ఎంపీకి సహాయకుడు జైల్లో ఉంటే సహాయకుడు అవసరమా? చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి, అప్పటికే 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అరెస్ట్ అయితేనే సహాయకుడిని ఇవ్వాలా, పిఏని ఇవ్వాలా? ఆ వయసులో మిథున్ రెడ్డికి ఎందుకు పిఏ? న్యాయస్థానాలు కొన్ని తీర్పులు ఏ విధంగా వస్తాయో కూడా తెలియదు. బెయిల్ కోసం మిథున్ రెడ్డి పిటిషన్. ఇక రిలయన్స్ సిబిజీ ప్లాంట్లను వేగవంతం చేయాలి మంత్రి గొట్టిపాటి. నైట్రోజన్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణంపై నోవా ఎయిర్తో శ్రీ సిటీ ఒప్పందం. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు. 3,000 కోట్ల బ్యాంకు రుణమోసం కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు 3,000 కోట్ల విలువైన బ్యాంకు మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఓకే, 1000 కోట్లతో 2,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి. ఆర్ఎండ్బి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇది జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ ఆర్ఎండ్బి మీద సమీక్ష జరుగుద్ది ఒక 1 మంత్ తర్వాత, అప్పుడు మళ్ళీ దీని మీద ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే సీఎంల రివ్యూలు ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఒక అజెండా పాయింట్ పెట్టుకుంటారు, దాని మీద రివ్యూ చేస్తారు. అది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి వచ్చేసరికి ఈ అజెండా మీద డిస్కస్ చేయరు. అరే లాస్ట్ టైం మనం ఇలా డిస్కస్ చేసాం కదా, అది ఎంతవరకు వచ్చింది, దాని ఫాలో అప్ ఏంటి అనేది ఉండదు. ఇది అయిపోయింది అంతే. సో నెక్స్ట్ మీటింగ్లో వేరే టాపిక్. అలా ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష అయినా, విద్యాశాఖ సమీక్ష అయినా, ఏ శాఖ మీద సమీక్ష అయినా ఒక్కో సమావేశానికి ఒక్కొక్క అజెండా. నెక్స్ట్ దాని మీద ఫాలో అప్లు కంటిన్యూషన్లో ఉండవు. అదే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్కి రీజన్. 26 నుంచి సీఎం సింగపూర్ పర్యటన, పెట్టుబడుల సాధన లక్ష్యం. ఓకే, జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ను మోడల్గా నిర్మించాలి అధికారులతో మంత్రి లోకేష్. నెల్లూరులో మేత, ఆఫ్రికాకు మోత. క్వాడ్స్ ఎక్స్పోర్టర్ల నుంచి డబ్బు వసూళ్లలో మాజీ మంత్రి అనిల్ పిఏ నాగరాజు కీలకం. నగదు రూపంలో తీసుకొని ముఖ్య నేతకు చేరవేసింది అతడే. ఆఫ్రికాలో మైనింగ్ వ్యవహారాలు చూసిన మరో పిఏ రాజీవ్ రెడ్డి. అక్రమార్కులంతా దుబాయ్కి పరారు. భలేగా ఉన్నారండి వైసీపీ వాళ్ళు. ఇక్కడ డబ్బులు దోచేయడం, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం, దుబాయ్లో జల్సాగా జీవించడం. ప్రపంచం మొత్తం మీద అత్యంత విలాసవంతంగా జల్సాగా ఉండగలిగే దుబాయ్లోనే. అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. కాబట్టి కాస్త డబ్బులు సంపాదించి ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి దుబాయ్ వెళ్ళి జల్సాగా జీవించడమే లక్ష్యం అనుకుంటారు వీళ్ళకి. వైకాపా ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో జరిగిన క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, ఎగుమతిదారుల నుంచి వసూళ్ల వ్యవహారంలో రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మాజీ మంత్రి వైకాపా నేత అనిల్ కుమార్ యాదవ్ ముఠా వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బును కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్, మరికొంత ఆఫ్రికాలో మైనింగ్లో పెట్టుబడులుగా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. అలా పెట్టుబడులు పెట్టి దుబాయ్ పారిపోయి అక్కడ ఉన్నారంట. వీడియోలు చూస్తే డబ్బులంటూ ఎర. నాన్నే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1978లో ఈయన జనతాదళ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు వారి తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు తొలి ఎన్నికలోనే తన తండ్రిని ఢీకొట్టాల్సి వచ్చింది 1978లో. అదే నిన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత టాప్ 500 ర్యాంకర్లో 12 మంది. ఇంజనీరింగ్లో ప్రవేశాల తీరు.
ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ విజయానంద్ ఆదేశం. ఎలా అవుద్ది మాస్టరు? బతికుంచునే మార్గం లేక సకాలంలో వైద్యం అందక గిరిజనుని మృతి. ఇది ఒకవైపు గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నారు, గతంతో పోలిస్తే సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు, కానీ ఇప్పటికీ ఈ సమస్యలు ఉన్నాయి. ఇదిగోండి, వర్షానికి రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోవడంతో సకాలంలో వైద్యం అందక ఓ గిరిజనుడు మృతి చెందాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం జర్రెల పంచాయతీ జేకొత్తూరు గ్రామానికి వెళ్లే మార్గంలో వాగుపై ఉన్న రోడ్డు ఇటీవల వర్షానికి తెగిపోయింది. దీంతో గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఇలా మరణించారన్నమాట. బయటకు తీసుకెళ్లేది లేక. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర వాటా నిధులు 20 రోజుల్లో జమ. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తల్లికి వందనంపై సాంఘిక సంక్షేమ శాఖ. భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఓకే. రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు. మైత్రిని పునరుద్ధరించేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నా. సో సింగపూర్ ఎందుకు వెళ్తున్నారంటే, గతంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అంటే సింగపూర్ ప్రభుత్వంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్సంబంధాలతో ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సింగపూర్ని దోషిగా చూశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సింగపూర్ వాళ్ళు ఏదో స్కాములు చేసేస్తున్నట్టు బూచిగా చూపించి, వాళ్ళని దోషిగా చూపించి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళతో సంబంధాలను తెగ్గొట్టారు. సో అందుకని వాళ్ళు ఎందుకులే ఈ ఆంధ్రప్రదేశ్తో మనకెందుకు, వాళ్ళ రాజకీయాలతో మనకెందుకని సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడు మనకు సహకరించడానికి సిద్ధంగా లేదు. దాన్ని పునరుద్ధరించడానికి చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు. ఇక విశాఖ అభివృద్ధికి కీలక అడుగులు, పలు సంస్థలకు భూములు కేటాయం, డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు, అంధ విద్యార్థుల అరణ్య రోదన, వసతులు సిబ్బంది లేక అంధుల ఆశ్రమ పాఠశాల వెలవెల. రమణ్ కుమార్ హరినాథ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు, మంత్రిమండలికి సిఫార్సులు ఓకే. ఈనాడు కాసేపు పక్కన పెడదాంలే, సాక్షికి వెళ్దాం. ఎందుకంటే మన గుండె అంతా సాక్షి కోసమే కొట్టుకుంటుంది కదా. చదువు కోనలేం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 6 క్వార్టర్లు పెండింగ్. ఒప్పుకుంటా. సాక్షిలో అప్పుడప్పుడు రాసిన వార్తలు మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా బకాయిలు కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికే 3000 కోట్ల బకాయి పెట్టారు. దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికి 4000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దానివలన ఇంజనీరింగ్ పూర్తి చేసినా సరే పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినా సరే ఉద్యోగాలు రావట్లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిన ఉద్యోగాలు రావట్లేదు అండ్ టీసీలు ఇవ్వట్లేదు సరిగ్గా. సో చాలా ఇబ్బందిగా ఉంది. లక్షల మంది విద్యార్థులు ఫలితంగా అర్ధంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు, దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు, బిడ్డల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన. చేస్తున్న అప్పులన్నీ ఏమైపోతున్నాయి మాస్టారు? మీరు కూడా అప్పులు చేస్తున్నారుగా. వైసీపీ వాళ్ళు అప్పులు చేశారు. ఈవెన్ టీడీపీ అధికారంలో, కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అప్పు చేస్తుంది కదా. అప్పులన్నీ ఏమైపోతున్నాయి? ప్రపంచ కప్ తీరుబడిగా ఫీజుల ఖరారు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ ప్రవేశాలకు సంబంధించిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. స్కూల్లో స్టార్ట్ రేటింగ్ ప్రకారం 8500 నుంచి 14500 వరకు ఫీజులు నిర్ణయించింది. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం. హోటల్ ఉద్యోగికి 4.6 కోట్ల జీఎస్టీ. గతంలో పొగాకు వ్యాపారం చేసి మానేసిన యువకుడు ఉచితంగా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తానంటే అపరిచిత వ్యక్తికి వివరాలు. ఆ జీఎస్టీ నెంబర్తో 140 కోట్ల మేర బంగారం వ్యాపారం. లాభాలు దోచేసి పరారైన నిందితుడు లబోదిబం అంటున్న బాధితుడు. ఓర్ నాయన. 4,60,16,638 రూపాయలు ఆ బ్యాంక్ హోటల్ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో మైనస్లో ఉన్న నగదు ఇది. ఎప్పుడు పూడ్చుకోవాలి పాపం. ఇక భగ్గుమన్న సరిహద్దు వివాదం. థాయ్ కాంబోడియా మధ్య ఉద్రిక్తత. బుక్కెడు బువ్వ బురదలోనే. విద్యార్థులకు పెట్టే బుక్కెడు బువ్వలను కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందుతోంది. నాణ్యమైన ఆహారం అందించడం అలా ఉంచితే పెడుతున్న నీళ్ల చారు, పురుగుల అన్నానికి కూడా సరైన సదుపాయాలు లేని దుస్థితి. వంటశాలలు లేక, వంట మనుషులు, భోజనశాలలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరు ఇది. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు విద్యా వ్యవస్థను సంస్కరించడానికి గత 10 సంవత్సరాల్లో. ఇప్పటికి కొన్ని స్కూల్స్లో వంటగదులు లేవంట. క్వాంటమ్ వ్యాలీలో క్యూపై ఏఐ భాగస్వామ్యం.
అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఆక్వా వ్యాలీ తప్ప. ప్రతిదీ తానే కనిపెట్టానంటారు. అమరావతిలో చేపల పెంపకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపాటు. మైనర్లతో దొంగల ముఠా తయారీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బరి తెగించిన జనసేన టీడీపీ నేతలు. 3 మైనర్లతో పాటు ఏడాదిగా చోరీలు చేయిస్తున్న వైను అపహరించిన సెల్ ఫోన్కు సిమ్ వేయడంతో పట్టుబడిన బాలురు. బయటపడిన టీడీపీ కూటమి నేతల బండారం. ఓ మంత్రి ఫోన్తో 41A నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు. నామమాత్రపు రికవరీతో సరి. పిల్లల నుంచి దొంగతనాలు చేయించి వాటిని అమ్ముకుంటున్నారంట. నగలు, సెల్ ఫోన్లు. భారతీయులకు ఉద్యోగాలు ఆపండి. సొసైటీల్లోనూ పచ్చమేత. PACSలో అనధికార నియామకాలకు లక్షల్లో వసూలు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దినసరి ఉద్యోగాలు భర్తీ. ఇప్పటికే 7,000 మందికి పైగా నియామకం. రెగ్యులరైజేషన్ పేరు దండుకున్న టీడీపీ నేతలు. పెండింగ్ ఆర్థిక లావాదేవీల్లోనూ చేతివాటమని ఒక వార్త రాశారు. తర్వాత 2వ పేజీకి వెళ్దాం. సరదాగా మన పెద్ద ఆయన ఏం చెప్పారు చూద్దామా. చాలా రోజులు ఆయన చూసి. ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదక్షతతో పనిచేయాలి. ఓకే, ఎన్ని చెప్పారో ఆయన. నా సోదరుడు తారక్కు జన్మదిన శుభాకాంక్షలు. గుర్రం జాషువాకు వైఎస్ జగన్ ఇవ్వాలి. సరార్థన్ కాటన్కు వైఎస్ జగన్ ఇవ్వాలి. శ్రీకాకుళంలో 40,000 బోగస్ ఓట్లు. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ సంచలన వ్యాఖ్యలు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో 40,000 బోగస్ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం సాయంత్రం బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారంట. మీకు ఫ్రీ సీట్ లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కారు దగా. ఓకే, పాడైన కాలేయానికి పునరుజ్జీవం. HCUలో తులసి థెరప్యూటిక్ స్టార్టప్ ఘనత. మార్పిడి అవసరం లేకుండా మళ్ళీ పెరిగేలా ప్రయోగం. ఓకే, సరే, స్వస్తి. ఇక వీళ్ళ చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. దోస్త్ మేరా దోస్త్. వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం అంట. దోస్త్ మేరా దోస్త్. 2 చోట్ల దర్యాప్తుల్లో బయటపడుతున్న విషయాలు. జగన్ కోసం నాడు షర్మిల ఫోన్ ట్యాపింగ్. మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ శ్రవణ్ రావు ఆశ్రయం. తన దుబాయ్ ప్లాట్లో ఆదిత్యం. లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజ్ కేశరెడ్డి. లావాదేవీలకు నాటి బీఆర్ఎస్ సర్కారు సాయం. ఎస్, ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్ బంధం ఏర్పడడానికి ఈ అవినీతి అక్రమాల్లో ఒకరినొకరు సహకరించుకోవడమే కారణం. ఇక భూమన భూదంద నిజమే. స్వర్ణముఖి నది పక్కనే 9 ఎకరాల కబ్జా. ప్రహరీ కట్టి కలిపేసుకున్న వైసీపీ నేత నిర్ధారించిన రెవెన్యూ శాఖ. ఓకే, తర్వాత ఆ ఇద్దరి వల్లే తొక్కిసలాట. ఈ ఘటనకు డీఎస్పీ రమణ్ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యులు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించలేదు. టీటీడీ జేఈఓ గౌతమిది కూడా వైఫల్యమే. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ కమిషన్ నివేదిక. ఇక ఎస్పీ తప్పేమీ లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక అప్పుడు అలా ఇప్పుడు ఇలా. నాడు చంద్రబాబును హింసించారు, ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు. బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం. ఇప్పుడు అదే బ్లాక్లో మిథున్ రెడ్డి ఉన్నారు. నిజమే, చంద్రబాబు గారు వయస్సు, ఆయన చేసిన హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయనకు పిఏని ఇవ్వలేదు, కనీసం మెడిసిన్స్ వేసుకొని ఇవ్వలేదు, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా పట్టించుకోలేదు గతంలో. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు పిఏ కావాలంటే, న్యూస్ పేపర్లు కావాలంటే, టీవీ కావాలంటే, ఏసీ కావాలంటే అన్నీ కావాలి. ఇంకా ఒక్కటే అడగల, అన్నీ అడిగారు ఆయన. అన్నీ కూడా కోర్టులు కూడా ఇచ్చేసాయి, ఆయన అడిగినవన్నీ ఇచ్చారు. బ్రిటన్లో సుంకాలు లేవు, 99% ఉత్పత్తులకు మినహాయింపు. ఇంక చెప్పుకున్నాంలే. తర్వాత రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ. మరమ్మతులకు మరో 500 కోట్లు. ఇంకో 1000 కోట్లతో 2000 కిలోమీటర్లు కొత్త రోడ్లు. మంచిది. థాయిలాండ్, కంబోడియా శివాలయాలున్న టా మ్యూయన్ ప్రాంతంపై వివాదం. GM 21 రాకెట్లు శత్రుఘ్నులతో కాంబోడియా దాడి. F-16 ఫైటర్లతో విరుచుకుపడిన థాయిలాండ్. రష్యాలో విమాన ప్రమాదం. అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు. ధన్కడ్పై ఒక దశలో అభిశంసన యోచన. సో జగదీప్ ధన్కర్ ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే ఆయన మీద అభిశంసన పెట్టి తొలగించాలని బీజేపీ సర్కారు భావించిందంట. సో ఆయన ఎంతో ఒత్తిడి ఎదుర్కొని, ఆయన అనారోగ్య కారణాలతో ఆయన రాజీనామా చేయాల, ఒత్తిడి చేశారు ఆయన రాజీనామా చేయమని. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ పట్ల మెతక వైఖరితో ఉన్నారనే భావన
ఖర్గే సభలో పహల్గాం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఇవ్వడంపై బీజేపీలో తీవ్ర అభ్యంతరం. జస్టిస్ శేఖర్ యాదవ్ అంశంలోనూ కేంద్రం కినుక. ధన్కడ్కు వీడ్కోలు ఇవ్వడానికి ససేమిరా. కాంగ్రెస్ ప్రతిపాదించిన స్పందించని వైనం. అది పెద్దలకు కోపం వచ్చి ఆయన రాజీనామా చేయించారు బలవంతంగా. అది బలవంతపు రాజీనామా అని కాంగ్రెస్ చెప్పింది కరెక్టే. ఇక నెల్లూరులో నాణ్యమైన ఇనుప ఖనిజం. లింగసముద్రం, ఒలేటివారిపాలెం మండలాల్లో అత్యంత నాణ్యమైన మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ గుర్తింపు. 21.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిక్షేపాలు 10 మీటర్ల లోతులోనే ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది. 150 నుంచి 200 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్కు నిర్ణయం. మమ్మరంగా పనులు చేపడుతున్న జేఎస్డబ్ల్యూ. మంచిది, తీసుకోండి. 1000 కోట్లు మీరు కొట్టండి, ఒక 100 కోట్లు ఎంతో రాష్ట్రానికి పడేయండి, మిగిలింది అక్కడ పడేయండి. అదేగా చేసేది. అప్పట్లో ఆయన ఓబులాపురం ఆయన చేసింది అదే కదా, గాలి జనార్దన్ రెడ్డి. మీరు కూడా అదే చేస్తారు. స్వామి నా సర్వస్వం నీకే. 3 కోట్ల ఇల్లు, 66 లక్షల నగదు. మాజీ ఐఆర్ఎస్ భాస్కర్ రావు వీలునామా. తిరుపతికి అంటే ఇలా అనకూడదు, మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. తిరుమలకు ఏమీ తక్కువ లేదు. స్వామివారికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కిలోల టన్నుల కొద్దీ నగలు ఉన్నాయి. సో వీలైతే పేదవాళ్ళకి ఇవ్వండి, అనాథ పిల్లలకి ఇవ్వండి, అందులకు ఇవ్వండి, ప్రత్యేక అవసరాలతో ఉన్న జనాలకి ఇవ్వచ్చు కదా. అఫ్కోర్స్ అంటే దేవుడికి ఇవ్వడాన్ని నేను తప్పు పట్టను, కానీ దానికంటే బెటర్ సాటి మానవులకు ఇవ్వడం మంచిదని. ఇదే 3 కోట్ల రూపాయలతో ఒక నిత్యాన్నదాన సత్రం నిర్మించండి ఎక్కడైనా ఒక మంచి సెంటర్లో, పేదవాళ్ళందరూ భోజనం చేసేలాగా. అంటే ఇట్లాంటి చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు ఇలా సంపాదించిందంత దేవుడికి పెడతారు? దేవుడి కంటే సాటి మనుషులకు పెట్టవచ్చు కదా, ఎంతోమంది అవసరంలో ఉంటారు, వాళ్ళకు పెట్టవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎందుకులే. ఎందుకంటే పేదరికంతో, కటిక పేదరికంతో చదువుకోలేని వాళ్ళు, వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. రోజుకు 7000 అడుగులతో ఆరోగ్యం మరింత పతనం. గుండె జబ్బు నుంచే కాదు, డెమెన్షియా అండ్ డిప్రెషన్ నుంచి కూడా రక్షణ. ఇక థాయిలాండ్, కాంబోడియా, సరే మళ్ళీ చెప్దాం. బాయ్ 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 బాయ్. ఇక 80,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల జాబ్స్ ఇందాక చెప్పుకున్నాం. లిక్కర్ జోలికి వెళ్ళొద్దని చెప్పి మంత్రులకు సీఎం గారు క్లాస్ స్పీకర్. బాబు వైసీపీ హయాంలో చాలా లిక్కర్ స్కామ్ జరిగింది, మనం ఇప్పుడు దాన్ని ప్రస్తావిస్తున్నాము. సో మీరు ఎక్కడా కూడా లిక్కర్ జోలికి వెళ్ళొద్దు, లిక్కర్ విషయంలో ముట్టుకోవద్దని. కానీ అదే జరుగుతుంది. లిక్కర్ నుంచి ప్రతి ఒక్కరికి నెల వాటాలు వెళ్ళాల్సిందే. సరే అది పక్కన పెడితే, ఆక్రోశం, అసహనం. భారత్పై శృతి మించుతున్న ట్రంప్ చర్యలు. ఇందాక చెప్పుకున్నాక ట్రంప్ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ట్రంప్ ప్రజా వ్యతిరేక విధానాలతో అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న నిరసన ప్రదర్శనలు. ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో అమెరికన్లు రోడ్డు ఎక్కుతున్నారు. అతనికి అనవసరంగా గెలిపించామనుకుంటున్నారు. ఇప్పుడు బాయ్కాట్ చేస్తారా? చేసుకోండి. తాటాకు చప్పుళ్ళకు భయపడతానా? పంచాయతీరాజ్ మంత్రిని పంచాయతీ చేసే పరిస్థితి. హరిహర వీరమల్ల సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్. ఓకే. దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి వజ్రాభరణాల పార్క్, టాప్ 20 జ్యువెలరీ సంస్థల యూనిట్ స్థాపించేలా చర్యలు. ఏటా 4,000 మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ. ప్రత్యేక జిల్లాగా అమరావతి, పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లా. జిల్లాల మార్పు ప్రక్రియలో సరికొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్న మంత్రుల ఉపసంఘం. కొత్త జిల్లాలుగా మార్కాపురం, హిందూపురం. ఆ ప్రాంత ప్రజల నుంచి వినతులు, వాటిని కూడా పరిశీలించే యోచనలో మంత్రుల బృందం. కొత్త జిల్లాలు, మండలాలు, చేర్పులు, మార్పులపై మొదలైన ప్రచారం. ఓకే. కొత్తగా 1,00,000 వితంతు పింఛన్లు. ఓకే. శ్రవణ్ రావుది అదే మౌనం. లిక్కర్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణరావు. ఎంత అమాయకంగా చూస్తున్నానండి. అటువంటి అమాయకులను అరెస్టులు చేసేస్తున్నారు. సరే పక్కకెళ్ళిపోమ్మా. ఇప్పుడు నేషనల్ అంశాలు ఒక్కసారి చూద్దాము. సో థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణకు కారణం ఏంటంటే ఒక స్టోరీ ఇచ్చారులే, అది సపరేట్గా రాద్దాము. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ యోచన. యాక్చువల్గా వాళ్ళకి మెజారిటీ లేదు, కానీ ఇండియా కూటమి పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. ఇక సహకార విధానాన్ని ప్రకటించిన అమిత్ షా. కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా గురువారం జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారంట. మంచిది. 5 ఏళ్లలో మోదీ విదేశీ పర్యటనల ఖర్చు 362 కోట్లు. ఓర్నాయను, దేశంలో ఉన్న తక్కువ ఆయన. ఇక హిందూ ముస్లిం మధ్య చర్చలకు అంగీకారం. ముస్లిం మత పెద్దలతో భాగవత్ భేటీ. 5.8 కోట్ల బీమా కోసం కాళ్ళు నరుక్కున్న వైద్యుడు.
బ్రిటన్ వైద్యుడు నెయిల్ హాపర్ బీమా కింద 5 లక్షల పౌండ్లు దాదాపు 5.8 కోట్లు వస్తాయన్న ఆశతో తన 2 కాళ్ళు తొలగించుకున్నాడు. ఇన్సూరెన్స్ సంస్థలు కోర్టుకి ఎక్కడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల కుమారుడిని బోరుబావిలో పడేసిన తండ్రి. రాజస్థాన్లో ఒక కర్కశ తండ్రి కన్న కొడుకు పాలిటి కాలేముడిగా మారాడు. మద్యం మొత్తంలో 3 ఏళ్ల కుమారుడిని చంపి బోరుబావిలో పడేశాడంట. 3 కోట్ల దోపిడీ దొంగలను 30 రూపాయలు పావు బాజీ పట్టించింది. దినకూలీకి దొరికిన 8 వజ్రాలు. మధ్యప్రదేశ్లోని పన్నాలో హర్గోవింద్ యాదవ్ అనే దినసరి కూలీకి నిసార్ గనులు 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువ సుమారుగా 12 లక్షలు ఉంటుందంట. వెదురుతో విప్లవాత్మక పదార్థం. ఆసియాలో మరో చిచ్చు. ఈ యుద్ధం నేపథ్యంలో 4వ రోజు అదే తీరు. బీహార్పై స్తంభించిన పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా. రష్యాలో ఘోర విమాన ప్రమాదం. జస్టిస్ వర్మపై ఆరోపణల విచారణ కమిటీ. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ విషయం ఇంకా తేల్చట్లేదు అతన్ని. కర్ణాటకలో ఓట్ల మోసంపై 100% రుజువులు ఉన్నాయి. ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణ. కర్ణాటకలోని ఓ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ జాబితాలో జరిగిన మోసాన్ని నిరూపించడానికి తమ వద్ద 100% సాక్ష్యాలున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తాం? సిఈసి జ్ఞానేష్ కుమార్. తేజస్వి నోట ఎన్నికల బహిష్కరణ మాట. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాబోయే శాసనసభ ఎన్నికలను బహిష్కరించే విషయంపై ఆలోచిస్తామని రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ గురువారం నొక్కి చెప్పారు. ఓకే, ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మ్యాక్సిమం నేను టైంకి రిలీజ్ చేయడానికే చూస్తున్నాను. సో కొత్త వాళ్ళకి మన వీడియోలను షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ.